హాస్పిటల్ వాళ్ళు లోపల హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్ తో మేము కూడా మాట్లాడాము. వివేకానంద్ గారు డాక్టర్స్ తో మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మిగతా న్యూరాలజీ అందరూ కూడా, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ లో డాక్టర్స్ అందరూ కూడా వచ్చి బ్రీఫ్ చేసినారు. నెక్స్ట్ 48 hours మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పినారు. దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏ అఫీషియల్ బులెటిన్ సూన్. హాస్పిటల్ వాళ్ళు లోపల హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్ తో మేము కూడా మాట్లాడాము. వివేకానంద్ గారు డాక్టర్స్ తో మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మిగతా న్యూరాలజీ అందరూ కూడా, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ లో డాక్టర్స్ అందరూ కూడా వచ్చి బ్రీఫ్ చేసినారు. నెక్స్ట్ 48 hours మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పినారు. దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏ అఫీషియల్ బులెటిన్ సూన్. హాస్పిటల్ వాళ్ళు లోపల హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్ తో మేము కూడా మాట్లాడాము. వివేకానంద్ గారు డాక్టర్స్ తో మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మిగతా న్యూరాలజీ అందరూ కూడా, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ లో డాక్టర్స్ అందరూ కూడా వచ్చి బ్రీఫ్ చేసినారు. నెక్స్ట్ 48 hours మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పినారు. దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏ అఫీషియల్ బులెటిన్ సూన్.